బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లొంగిపోయిన మావోయిస్టులందరినీ మహారాష్ట్ర దర్శన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రం అంతా తిప్పాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గచ్చిరోలి ఎస్పీ రమేష్ కుమార్ గారు తన సింబతితో లొంగిపోయిన మావోయిస్టులందరూ కూడా 2 బస్సుల్లో మహారాష్ట్ర ప్రధాన ప్రాంతాలను కూడా తిప్పారు. ముందుగా గచ్చిరోలిలో నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి చంద్రపూర్, బల్లర్షా మీదుగా వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చారు. అక్కడి నుంచి బల్లర్షాల్ ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్, ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఇంపార్టెంట్ ప్రాంతాలు, గతంలో మావోయిస్టు పరిసర ప్రాంతాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత ఆ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బల్లర్షా రైల్వే స్టేషన్తో పాటు అక్కడ నుండి నాగ్పూర్ అజంతా ఆ ప్రాంతాలను తిప్పిన తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, అక్కడ పేద ప్రజలకి ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయనే విషయాన్ని క్షుణ్ణంగా చూపించారు. కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజ్ వేణుగోపాల్ అలియా సోనుతో పాటు అతనితో పాటు లొంగిపోయిన దాదాపు 100 మందికి పైగా 2 బస్సుల్లో ఆ ప్రాంతాలను తిరిగారు. అయితే వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేయడానికి ప్రధాన కుక్ హజారే ప్రధాన భూమిక పోషించారు. ఆయన ముందుగా వెళ్ళడం, వీళ్ళందరికీ వంటలు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటి, పేద ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఆర్థిక అసమానతలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పారు. ఇక్కడ గచ్చిరోలి బయలుదేరిన వేణుగోపాల్ గారి బృందం చంద్రపూర్ వచ్చే వరకు అక్కడ గతంలో వీళ్ళు తిరిగిన ప్రాంతాలు ఎలాగుండేవి, ఇప్పుడు ఎలాగున్నాయి, ముఖ్యంగా మూల్ అనే ప్రాంతం తీసుకుంటే అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నీస్ గారి సొంత ఊరు. ఆ ప్రాంతం గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ఆ ప్రాంతంలో అడవి ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా చంద్రపూర్ వచ్చేసరికి తడాబో ఫారెస్ట్ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ఈ కార్యక్రమాలను చూపించిన తర్వాత అజంతా తీసుకెళ్లారు. అజంతాలో చక్కటి శిల్పాలు, ఆ ప్రాంతంలో ఉన్న చాలా ఇంపార్టెంట్. అజంతా ఎల్లోరా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, టూరిస్టులు ఏ విధంగా వస్తున్నారు అన్న విషయాలు కూడా క్షుణ్ణంగా చెప్పారు. అక్కడ నుండి నాగ్పూర్లో ఇండస్ట్రియల్ ఏరియా చూపించారు. దాని తర్వాత బల్లర్షా తీసుకొచ్చారు. అన్ని ప్రాంతం తిప్పి ఆ ప్రాంతంలో ఉన్న భోజనాలు కానీ, ఆ ప్రాంతంలో ప్రజల అభిరుచి ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకి వివరించి చూపించారు. ముఖ్యంగా గచ్చిరోలిలో ఒకప్పుడు మావోయిస్టులు పెట్టని కోట ఉన్న ప్రాంతాల్లో కూడా తిప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఈ కార్యక్రమం మీద మల్లోజ్ వేణుగోపాల్ గారు ఏమన్నారు ఒకసారి విందాం. ఈరోజు గాంధీ ఆశ్రమం చూడడంతో మా మహారాష్ట్ర దర్శన్ 5 రోజుల కార్యక్రమం ముగిసింది. ఈ అవకాశం కల్పించిన అధికారులకు అందరి తరఫున అభినందనలు. మేము సాయుధ పోరాట తాత్కాలిక విరమణ ప్రకటించే ముందే సరైన నిర్ణయం తీసుకోని ఫలితం మా ఉద్యమ ఓటమి అని అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పాము. మారిన పరిస్థితులు అధ్యయనం చేయాలని ముందే నిర్ణయించుకున్నాము. అందులో ఇది ఒక తొలి అడుగు. మారిన పరిస్థితుల అధ్యయనం ఒక ఫ్యాక్టరీ నుండి మొదలై పర్యావరణ మార్పులతో పాటు కులాలు, మతాలు, కట్టుబాట్లను కొత్త వెలుగులో పరిచయం చేసుకున్నాను. భవిష్యత్ అధ్యయనానికి బీజాలు పడ్డాయి. ఈ పర్యటనలో మేము అర్థం చేసుకున్న మేరకు నాగ్పూర్ నుండి బుల్డానా వరకు, ఔరంగాబాద్ నుండి వర్ధా వరకు చూసిన చోట చాలా మార్పులు మా కంటికి అగుపడ్డాయి. గడ్చిరోల్ నుండి హైదరాబాద్ వరకు జరిగిన మార్పులు ఒక విధంగా ఉంటే, గడ్చిరోల్ నుంచి నాగ్పూర్ నుంచి బుల్డానా నుంచి ఔరంగాబాద్ నుండి వడసా వరకు ఉన్నటువంటి మార్పులు మరో రకంగా ఉన్నాయి. ఇవన్నీ భవిష్యత్ అధ్యయనానికి మాకు ఎంతో ప్రేరణనిస్తాయి. ఈ సందర్భంగా ఒక 2 ఘటనలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము బుల్డానా వెళ్తున్న దారిలో ఒక చిన్న హోటల్ వద్ద ఛాయ్ తాగుతున్నప్పుడు ఆ హోటల్ నడుపుతున్నటువంటి వ్యక్తి మాటల్లో మాటగా నక్సలైట్ల ప్రస్తావన రావడంతో ఆయన వాళ్ళు పేదవాళ్లకు మంచివాళ్ళు, ధనికులకు వాళ్ళంటే భయం, వాళ్ళంటే హడలని చెప్పాడు. ఆ తర్వాత ఎల్లోరా అజంతా గుహలలో ఒక సెక్యూరిటీ గార్డ్ మాతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు నక్సలైట్లు పేదలకు పెన్నిది అన్నారు. వారి మాటలు నాలో ప్రతిధ్వనిస్తున్నాయి. అవును, పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం చేయగలిగిందంతా చేశాం. కాకపోతే వారిని అందరినీ ఉద్యమంలో భాగం చేయడంలో మేము విఫలమైనాము. అదే మా ఉద్యమ ఓటమికి కారణమని చెప్పి అంగీకరించాము. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళడానికి మేము నిశ్చయించుకొని బయటికి వచ్చాము. ఆ 2 పీడిత ప్రజల ప్రతినిధులుగా భావిస్తూ వాళ్ళు
వాళ్ళ కోసం మేము తుది వరకు ఈ మార్గంలోనే పయనిస్తామంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాం. మీ ముందు వివరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మల్లోజు వేణుగోపాల్ గారు చాలా స్పష్టంగా ఐ డ్రీమ్కి ఒక ఆడియో సందేశం పంపారు. ఆయన చెప్తున్నట్లుగా అభివృద్ధి జరిగింది, కానీ కొన్ని ప్రాంతాల్లో పేద ప్రజలతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నలుంటే బాగుండేది గతంలో అని చెప్పారు. అంటే ఆ సెక్షన్ పీపుల్కి మేము దూరం అయిపోయాం కాబట్టి ఈరోజు పార్టీకి ప్రజలకి గ్యాప్ వచ్చిందని ఆయన అంగీకరిస్తున్నారు. గతంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు మాత్రం అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఉంటే కేవలం ఫ్లేవర్లు కాదు అని నమ్మే మావోయిస్ట్ పార్టీ కూడా ఈరోజు ఆర్థిక అసమానత లేకుండా, ప్రజలకు నిరుద్యోగ సమస్య లేకుండా ఇవన్నీ తిప్పడం, వాళ్ళ అభివృద్ధి డెవలప్మెంట్ చూడడం, ముఖ్యంగా యువకులు నిరుద్యోగ సమస్య పడకుండా వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నారు అనే విషయాన్ని వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం చూపించింది. కేవలం ఇది మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు, మిగతా 6 రాష్ట్రాల ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులందరికీ కూడా వాళ్ళ హైటెక్ సిటీ, అదేవిధంగా లక్నవరం ఈ ప్రాంతాలు తిప్పి ఇక్కడ డెవలప్మెంట్ ఎలాగుంది విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ లొంగిపోయిన తక్కిడిపల్లి వాసుదేవరావు అలియా సోనుతో పాటు వచ్చిన 100 మందిని కూడా అక్కడ ప్రభుత్వం జగదల్పూర్, రాయ్పూర్, నయా రాయ్పూర్, అక్కడ సెక్రటరీ ఉంటుంది, అసెంబ్లీ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా జార్ఖండ్ కూడా, ఒడిశా కూడా, ఈ ప్రాంతం అంటే 6 రాష్ట్రాలు ఒకప్పుడు పెట్టను కొట్టకున్న మావోయిస్ట్ పార్టీ తర్వాత లొంగిపోయిన తర్వాత ఈ 6 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకి కేవలం ఉపాధి కల్పించడమే కాకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, అక్కడ ప్రజలు ఏమంటున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూపించడంతో వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది వితండవాదం చేసిన లొంగిపోయిన మావోయిస్టులు మాత్రం ప్రభుత్వం జరిగిన కార్యక్రమాలకి వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. అంటే అభివృద్ధి అంటే డెవలప్మెంటు, బిల్డింగ్లు కట్టడం, అదేవిధంగా ఫ్లైఓవర్లు కట్టడమే కాదు, ఇటువంటి ఆర్థిక అసమానతలు కూడా తగ్గాయనే విషయాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. అలా ఏ విధంగా అంటే హైటెక్ సిటీ ప్రాంతంలో తీసుకుంటే గతంలో లొంగిపోయిన మావోయిస్టులందరూ వచ్చి అక్కడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో మాట్లాడారు. వాళ్ళు ఆదిలాబాద్, వరంగల్ ఆ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 30,000 నుంచి 3,00,000 రూపాయలు జీతాలు తీసుకొని వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు, సొంత కాలం మీద నిలబడి వాళ్ళు ఆర్థికంగా ఎలా డెవలప్ అయ్యారు, ఈ వచ్చిన డబ్బులతో ఊర్లు ఏ విధంగా భూములు కొంటున్నారనే విషయాన్ని వాళ్ళు చెప్పేసరికి వీళ్ళలో కూడా కరెక్టే, మనం కొంత సెక్షన్ పీపుల్ దూరం అయిపోయిన విషయాన్ని అంగీకరించారు. అదేవిధంగా జగదల్పూర్లో కూడా తీసుకున్న, రాయ్పూర్ తీసుకున్న, అసెంబ్లీకి వెళ్ళిన ఈ ప్రజల్లో ఒక మార్పుని మాజీ మావోయిస్టులు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒడిశా కూడా, ఎందుకంటే ఒడిశాలో ఎప్పటి నుంచో ఉంది ఆ ప్రాంతంలో కలహండి కానీ, అదేవిధంగా గరియాబాద్, నౌపాడ ఆ ప్రాంతంలో కూడా లొంగిపోయిన మావోయిస్టులని ఒడిశా ప్రాంతం, భువనేశ్వర్, పూరి ఈ ప్రాంతం ఎప్పటితో వాళ్ళు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. అంటే కేవలం పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి, పల్లెలు గ్రామాలు అభివృద్ధి చెందలేదని నమ్మే మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పుడు చూస్తున్న ఈ దర్శన్ పేరు మీద అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటే వాళ్ళలో కూడా మార్పు వచ్చేదనే విషయాన్ని అంగీకరించక తప్పదు. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, కుల వివక్ష, భూస్వామ్య వ్యవస్థ మీద ఎక్కువగా పోరాటం చేసే మావోయిస్ట్ పార్టీ ఈ 3 కనుమరుగు అవుతున్నాయని వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి కనిపిస్తుంది.